వెల్కమ్ టు డాట్ న్యూస్. మనం ఇప్పుడు పామరు నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కైలే అనిల్ కుమార్ ఉన్నారు. సో ఈయనకి రెండు రకాల కామెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. ఒకటి సుగుణాల రాసి ఇంతకు మించిన మంచోడు ఉండడు, ఇంకొకడు గంజాయి మొక్క. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాయ చేశారు మీరు? సుగుణాలవంతుడు అంటున్నారు మిమ్మల్ని. ఇంతకన్నా మంచి సుగుణాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరని ఆయన పోగొడుతున్నారు మిమ్మల్ని. నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ నేను రాజకీయాల్లోకి వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన్ని ఫాలో అవుతూ రాజకీయాల్లోకి వచ్చాను. నాకు లీడర్ అంటే చాలా ఇష్టం. లీడర్ ఏం చెప్తే అది చేయటం నాకు అలవాటు. రాజకీయాల్లో లాయల్టీ అనేది మీరు ఎంత ఇంపార్టెంట్ ఏంటి కదా, నాకు మా లీడర్ అంటే ఇష్టం. మా లీడర్ ఏది చేసినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన చెప్పిన కార్యక్రమాలే నేను ప్రజల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తాను. ఆయనకి ఏదైతే ఈ సమాజంలో వెనుకబడిన వాళ్ళని ముందుకు తీసుకురావాలి అంటే ఆర్థికంగా, సామాజికంగా ఏ విధంగా ముందుకు తీసుకురావాలని అనుకుంటా ఉన్నారో అది కూడా నాకుంది. నేను కూడా అలాంటి జగన్ బాటలోనే నడుస్తున్నారు, అందరూ ఇదే చెప్తారు. కానీ ప్రత్యేకంగా మిమ్మల్ని ఆయన చాలా పొగిడేశారు 2 సార్లు. అంటే అందరూ చెప్పడం అంటే నేను ఎవరి గురించి మాట్లాడతాను? నా గురించి మాట్లాడతాను. నాకు నా స్టైల్ అది, నా పాలసీ అది, నా రాజకీయ ప్రయాణం అది. రాజకీయ ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితోనే స్టార్ట్ అయింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఎండ్ అవుతుంది తప్ప నాకు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అంత పరిచయం లేదు. ఆ టైంలో నేను చదువుకుంటూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం, జగన్మోహన్ రెడ్డి గారితో నిజాయితీగా ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అబద్ధాలు చెప్పబోవటం, ఇవన్నీ కూడా నేను ఆయనతో ఉన్నాను. మరి ఆయన ఒక స్టూడెంట్ క్లాస్లో ఎప్రిషియేట్ చేయడం అనేది అది వేరే రకంగా తీసుకుంటే అది తీసుకోకూడదు. నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై కెరియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ నా కెరియర్లో నన్ను భుజం తడితే అది నాకు చాలా సంతోషం. నేను ఆ స్పిరిట్తోనే ఒక ఆక్సిజన్ ఆయన ఒక స్ట్రెంగ్త్ నాకు. ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నా. దానికి ప్రత్యేకంగా మీకు ఎప్పుడు మీ క్లాస్లో మీ టీచర్ ఎప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదా? మీ CEO ఎప్పుడు అప్రిషియేట్ చేయలేదా? బాగా ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి అది డెఫినెట్గా కూడా నేను ఈ 7 years నుంచి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాను. డెఫినెట్గా అదే చూసి నన్ను ఆయన చూసిన దాన్ని బట్టి నేను అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. ఓకే, గన్నవరంలో మీ మదర్తో మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మీ ఫాదర్ కూడా రాజకీయాల్లో ఉన్నట్టున్నారు. సో అది మీకు ఎంతవరకు ఉపయోగపడింది? అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, 5 సంవత్సరాలు పనిచేశారు. ఎంతవరకు ఉపయోగపడింది అది? యాక్చువల్గా మా కుటుంబ నేపథ్యం ఒక 1 minute చెప్తాను మీకు. మా ఫాదర్ ఫస్ట్ రాజకీయాల్లో ఉండేవాళ్ళు. రాజకీయాలు అంటే మా ఫాదరు ఏదో పదవులకు పోటీ చేయడం లేకపోతే అలాంటి ఉండేవాళ్ళు కాదు. గ్రామ స్థాయిలో ఎవరికన్నా ఆ మండల స్థాయిలో ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కారం చేసే విధానం పెద్ద మనిషిగా ఉండేవాళ్ళు. తర్వాత 2014లో SC లేడీకి రిజర్వ్డ్ అయింది. యాక్చువల్గా మా మదర్ వంటగది దాటి ఎప్పుడు బయటికి రాలేదు. కానీ అప్పుడు నేను నా కెరియర్ రియల్ ఎస్టేట్ చేసి కొంచెం ఏదో కాస్త ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు కొంచెం కీర్తి కూడా కావాలనిపిస్తుంది కదా. ఆ ఇదిలో మా మదర్ని దుట్టా రామచంద్ర గారు జెడ్పీటీసీగా నిలబడమని అడిగినప్పుడు నేను యాక్సెప్ట్ చేసి ఒక కుటుంబానికి ఒక గౌరవం తేవాలి అనే ఒక ఆలోచనతో మా మదర్ని జెడ్పీటీసీగా కంటెస్ట్ చేయించాను. అప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో మా మదర్ ఒక్కలే గెలిచారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా మదర్ని పాలిటిక్స్లోకి ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేశాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినా, విజయవాడ వచ్చినా మా మదర్ వెళ్ళి విష్ చేయడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మా మదర్ని మహిళా అధ్యక్షురాలుగా చేశారు కృష్ణా జిల్లాకి. అలా ఒక 2 years గడిచిన తర్వాత ఇక్కడ పామరు శాసనసభ్యురాలు ఉప్పిలేటి కల్పన గారు అనుకోకుండా పార్టీ మారింది. మేము ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మేము అడగలేదు. ఒకరోజు ఎయిర్పోర్ట్లో కనిపిస్తే మా మదర్ని, అమ్మ నువ్వు ఇక్కడ కాదు, పామర్లో ఉప్పిలేటి కల్పన పార్టీ మారింది, నువ్వు అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని మా మదర్కి ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను కూడా హ్యాపీ. నేను ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉన్నాను, మా మదర్ చూస్తారు, ఆ పాలిటిక్స్ చేయొచ్చు అంటే మనకు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది. జెడ్పీటీసీ అవ్వాలనుకున్నది ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టాం కదా, జాక్పాట్ అనుకోవచ్చు.
జాక్పాట్ అని ఎందుకు అనుకోవాలి? సర్వీస్ చేసేటప్పుడు జాక్పాట్ కాదు. సర్వీస్, జనాలకు సేవ చేయడం అనేది అది అందరికీ రాదు. అది మనం చేయాలనుకుంటా ఉన్నాం. ఈ అవకాశం సేవలో కూడా అప్రిసియేషన్ ఉంటుంది కదా, అది అన్ని పార్టీల్లో కూడా దక్కట్లేదు చాలా మంది. ఈ అవకాశం వచ్చింది అని చెప్పిన తర్వాత పెద్దలందరూ మళ్ళీ ఆలోచన చేసి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ, అనిల్ అయితే చేయగలుగుతాడు, ఆవిడ వయసులో పెద్ద ఆవిడ కదా, మళ్ళీ అనిలే చేయాలి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేసి మళ్ళీ నన్ను కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా ఇచ్చారు. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు, కలెక్టర్ గారు ఎవరో ఇది ప్రోగ్రాంలో ఉంటే కలెక్టర్ చెప్తున్నారు, అనిల్ ఎమ్మెల్యే అయ్యాడంటే అమ్మే అని చెప్తాను. అంటే అంత అనుబంధం, బాండింగ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు అంటే ఎలక్షనీరింగ్ చేయటం అనేది చాలా పెద్ద విషయం, చిన్నదేం కాదు. సో ఎలా చేసుకోగలిగారు? ఎవరి సహకారం మీరు ఎక్కువగా తీసుకోగలిగారు? అంటే ఎలక్షన్ హీరింగ్ చేయటం అంటే మా చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఫాలో అవుతున్నప్పుడు లీడర్ ఎలా ఉంటాడు, ఒక చిన్న స్థాయి లీడర్ ఎలా ఉంటాడు, కొంచెం పెద్ద స్థాయి లీడర్ ఎలా ఉంటారు, ఇంకొక మండల స్థాయిలో లీడర్ ఎలా ఉంటారు, వీళ్ళ మైండ్ సెట్లన్నీ కూడా నాకు తెలుసు. దాదాపుగా అలానే వచ్చాం కాబట్టి. సో నాకేం పెద్ద కష్టం అనిపించలేదు. ఫస్ట్ ట్రస్ట్, నేను లీడర్ నమ్మాలి, నన్ను లీడర్ రాదు. చిన్నవి జరుగుతూ ఉంటాయి. నేను కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు వాస్తవంగా నాకు ఏ దారి ఇటు వెళ్ళాలో కూడా తెలియదు. ఎందుకంటే టోటల్గా మాది ఆ బేస్ హనుమాన్ జంక్షన్ కాబట్టి ఇక్కడ తెలియదు. నాకు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని వెళితే వీళ్ళందరూ నన్ను ఆదరించారు. జగన్మోహన్ రెడ్డి గారు 7.5 సంవత్సరాల క్రితం నీకు ఈ ప్రాంతంలో సేవ చేయాలి, నేను నాయకుడిని చేస్తున్నానని చెప్పి ఆ రోజు అక్కడ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పటి వరకు అదే కెమిస్ట్రీతో ఆయన అప్పచెప్పిన ప్రజల్ని చూసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ కూడా నావాడైతే మాత్రం డెఫినెట్గా నేను 100 మెట్లు దిగుతాను. అవతలవాడైతే దిగను. అవతల నా ప్రత్యర్థి అయితే నేను 1 మెట్టు కూడా దిగను. నా కార్యకర్త కోసం, నా లీడర్ కోసం నేను 100 మెట్లైనా దిగి వాళ్ళని ఓన్ చేసుకుంటాను. అంటే దాన్ని కూడా ఎలా ఆలోచిస్తానంటే, మా కుటుంబంలో ఎవరికైనా ఒక ఫ్యామిలీ మెంబర్తో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మనం సరి చేసుకోకుండా ఉండం కదా, అది తప్పని పరిస్థితి కదా. అట్లాగే ఆ బాండింగ్ కూడా ఇక్కడ నేను అప్లై చేసుకుని ఆ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని అలా కాపాడుకున్నాను. వాళ్ళ విశ్వాసం పొందాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అలుగుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఏమో రకరకాలుగా అంటారు, వాళ్ళ దగ్గర చేసుకుంటూ ఉంటాను. సో అంతా అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. పనిచేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా ఇది ఒక ఛాలెంజింగ్. అంటే ఫస్ట్ ప్రతిపక్షం నుంచి వచ్చి పోటీ చేసి గెలవడం వేరు. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన తర్వాత నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నా క్యారెక్టర్ మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నేను చేసే విధానం మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీటిలన్నిటినీ దాటుకుని వీళ్ళందరినీ కూడా మెప్పించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద టాస్క్. అయినా కానీ నా దృష్టికి వచ్చింది ఏది ఉన్నా కానీ అది నేను వెంటనే పరిష్కారం చేసుకుంటాను. ఆ పరిష్కారం చేసుకుని వెళ్తాను. అయినా కానీ ఎక్కడో చోట ఏదో ఒకటి కనపడతా ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. ప్రజలకి సేవ చేయడం అనేది నిరంతర ప్రక్రియ. ప్రజలకి సమస్యలు తీర్చడం అనేది నిరంతర ప్రక్రియ. వాళ్ళకి అవసరాలు ఉంటాయి, ప్రభుత్వం నుంచి వచ్చే అవసరాలు ఉంటాయి, వ్యక్తిగత అవసరాలు ఉంటాయి. వీటిల్లో నా దృష్టికి వచ్చిన విషయాన్ని నేను జస్టిఫై చేయాల్సినంత వరకు జస్టిఫై చేసి నేను ఆ సాటిస్ఫాక్షన్ పొందుతాను. ఇంకా కొన్ని చేయలేని, నా పరిధి దాటిని కూడా కొన్ని ఉంటాయి, అవి చేయలేము. ఇంటింటికి ప్రభుత్వం అని ఒక కార్యక్రమం జరిగింది. అందులో మీరు ఇంటింటికి వెళ్ళారు, అందరినీ పలకరించారు. అప్పుడు ఎలాంటి సమస్యల్ని ఐడెంటిఫై చేశారు మీరు? ఎలాంటి సమస్యలు అంటే, ఇంటింటికి వెళ్ళడం అదొక పెద్ద టాస్క్ ఏం కాదు. చాలా ఆనందంగా ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మ నీకు ఈ స్కీమ్ వస్తుందా, నీకు అర్హత ఉందా అంటే ఇస్తున్నాం అనేవాళ్ళు 99 మంది, రాదు అనేది ఒకళ్ళు. వాళ్ళు కూడా ఏంటి, ఆధార్ కార్డులో ఏదైనా వయసు మిస్టేక్ పడితేనో, లేకపోతే ఏదైనా టెక్నికల్గా సమస్య ఉంటేనో వెంటనే అక్కడ నాతోటి కూడా అధికారులు ఉంటారు. అని వెంటనే సమస్యను పరిష్కారం చేసి అక్కడ చేసేయడం. ఒకళ్ళు అంటారు, నీకు ఓటేసాను కదా, 3 సంవత్సరాలకు వచ్చావా అంటారు. కాదు, 3 సంవత్సరాలకు వచ్చాను కరెక్టే, కానీ ఇప్పుడు వచ్చాను కదా, నువ్వు రమ్మంటే రోజు వస్తాను, నువ్వు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే రోజు వస్తాను.
అంటే అది ఒక అటాచ్మెంట్. అంటే మనకు ఓటేసిన వాళ్ళు గ్యారంటీగా మనల్ని ఓన్ చేసుకుంటారు. వాళ్ళు ఓటేసాం కాబట్టి మనకు కనిపించలేదు కాబట్టి వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ. సో అది కాన్సెప్ట్ చాలా గొప్ప కాన్సెప్ట్ అది. Please subscribe .news.